శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించటం లేదో, అనుకూలించని గ్రహాలు యోగించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, అలాగే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు వినాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించినట్లయితే వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు పొందాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అన్ని సమస్యల నుంచి బయటపడటానికి పాటించాల్సిన ముఖ్య విధులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి నవంబర్ 11 నుంచి నవంబర్ 20 వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, మొదటి 5 రోజులు సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే నవంబర్ 11 నుంచి నవంబర్ 15 వరకు అనారోగ్య సమస్యలు ఏవి వృషభ రాశి వాళ్ళకు ఉండవు. ఆఫీసులో కూడా చక్రం తిప్పగలుగుతారు. ఆఫీసులో మీకు రికగ్నైజేషన్ బాగుంటుంది. రాజకీయాల్లో మంచి పేరు వస్తుంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో లాభాలు ఉంటాయి. అయితే నవంబర్ 16 నుంచి నవంబర్ 20 వరకు మాత్రం సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి నవంబర్ 16 నుంచి నవంబర్ 20 వరకు వృషభ రాశి వాళ్ళ ఆఫీసులో ఎంత కష్టపడ్డా సరే ఫలితం మాత్రం పక్క వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందులోనూ ఏ పనైనా సరే మీరు సొంతంగా చేసుకోవాలి. వేరే వాళ్ళతో కలిసి చేసుకుంటే నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో ఆ ఫలితం మొత్తం వేరే వాళ్ళు పొందుతారు. అలాగే రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో సమస్యలు ఉంటాయి. తండ్రి తరపు ఆస్తుల పరంగా ఇబ్బందులు ఉంటాయి. అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. నవంబర్ 15 వరకు ఆరోగ్యం బాగుంటుంది. నవంబర్ 16 నుంచి నవంబర్ 20 వరకు మాత్రం వృషభ రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే బుధుడు ఈ 10 రోజుల్లో 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ బుధ దోషం ఉంది. అంటే విద్యార్థులు ఎవరైనా సరే వృషభ రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో కంబైన్డ్ స్టడీస్ చేయకండి. ఇండిపెండెంట్గా మీ చదువు మీరు చదువుకోండి. కంబైన్డ్ స్టడీస్ చేయటం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఫలితాలు అంత గొప్పగా ఉండవు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఎవరు ఈ 10 రోజుల్లో భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించకండి. ఎందుకంటే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పార్ట్నర్షిప్ బిజినెస్లు ప్రారంభిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఉన్న పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కొన్ని సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా ఇంటర్వ్యూల్లో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. అంటే బుధుడు 7వ స్థానంలో ఈ 10 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి యోగించట్లేదు. అలాగే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు వృషభ రాశి ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటివి రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి డబ్బు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు మామూలుగా కలిసి వచ్చినప్పటికీ ఈ 10 రోజుల్లో మాత్రం అంత గొప్ప లాభాలు కనిపించవు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా అంత గొప్పగా అవకాశాలు అనేవి కనిపించవు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో వృషభ రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ కుజదోషం ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళందరూ కూడా లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న విషయానికే గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సప్తమ కుజదోషం వల్ల సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా పెళ్ళిళ్ళు ఆలస్యం అవటం ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ పెద్దగా వృషభ రాశి వాళ్ళకి బలం లేదు. రియల్ ఎస్టేట్ కూడా అంత గొప్పగా లేదు. అలాగే సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. అంటే వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలు అస్సలు యోగించట్లేదు. అయితే మొదటి 5 రోజుల్లో మాత్రం సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి నవంబర్ 16 నుంచి నవంబర్ 20 వరకు మాత్రమే సూర్యుడు యోగించట్లేదు. కాబట్టి ఈ నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో మాత్రం రోజు ఆదిత్య హృదయం వినండి. ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదువుకోండి.
నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వండి. అప్పుడు నవంబర్ 16 నుంచి 20 వరకు కూడా రవి యోగిస్తాడు. ఈ 10 రోజుల్లో బుధుడు యోగించట్లేదు కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయండి. గణపతికి దేవాలయంలో గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకుంటే ఒకసారి అనుకూల ఫలితాలు వస్తాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో అయినా సరే గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించుకోండి. కొబ్బరి నూనె దీపం గణపతి దగ్గర వెలిగించండి. ప్రతిరోజు గం గణపతయే నమః 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. అప్పుడు బుధుడు యోగిస్తాడు. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడు యోగించకపోవటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శుక్రుడు యోగించటానికి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం వినండి. శుక్రుడు యోగిస్తాడు. కుజుడు 7th హౌస్లో యోగించట్లేదు కాబట్టి సప్తమ కుజదోషం పోవటానికి ఓం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. అలాగే దాంతోపాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినండి. దీంతోపాటు గోమాతకు నానబెట్టిన అలసందలు, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆహారంగా తినిపించండి. కేజింబావు అలసందలు, కేజింబావు కందులు దానం ఇవ్వండి. అప్పుడు శుక్రుడు కుజుడు ఈ 2 గ్రహాలు కూడా యోగిస్తాయి. ఈ పరిహారాలు చేసుకుంటే గనక ఈ 10 రోజుల్లో వృషభ రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి రావాలంటే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలను కూడా తప్పకుండా ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే దీర్ఘకాల గ్రహాలు ప్రసన్నమైతే యోగం అనేది తొందరగా వస్తుంది. దీర్ఘకాల సంచారంలో మొట్టమొదట దేవగురువు బృహస్పతిని అందరూ ప్రసన్నం చేసుకోండి. గురువు బలం ఉంటే డబ్బుకు లోటు ఉండదు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి గురువును ప్రసన్నం చేసుకోవటానికి ఈ 10 రోజుల్లో కూడా 12 రాసుల వాళ్ళు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలా చేసుకుంటే గురుబలం విశేషంగా పెరుగుతుంది. అయితే ఇంట్లో శివలింగం లేని వాళ్ళు ఏం చేయాలంటే శివలింగం లేని వాళ్ళు ఈ 10 రోజుల్లో నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో ప్రతిరోజు కూడా ఇంట్లో ఈశాన్య దీపం వెలిగించుకోండి. అంటే స్నానం చేశాక హాల్లో ఈశాన్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈశాన్య దీపము అంటారు. ఈ ఈశాన్య దీపం వెలిగిస్తే గురుబలం ద్వాదశ రాశుల వాళ్ళకి పెరుగుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కెరీర్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, అలాగే జాబ్ టెన్షన్స్ అనేవి ఉండవు, వివాహ సమస్యలు కూడా తొలగిపోతాయి. వివాహాలు నిశ్చయం చేసుకోవటానికి కూడా ఈశాన్య దీపం విశేషంగా సహకరిస్తుంది. గురుబలం సంపూర్ణంగా వస్తుంది. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో శనీశ్వరుడికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ద్వాదశ రాశులలో ఎక్కువ రాశుల వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంటుంది. ఏలినాటి శని దోషం, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా రకరకాలుగా శని దోషం వెంటాడుతూ ఉంటుంది. ఏ రాశి వాళ్ళైనా సరే శనిని ప్రసన్నం చేసుకుంటే తొందరగా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే శని స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పారు. స్తోత్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎన్ని పరిహారాలు చేసినా ఒక స్తోత్రం వింటే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అదే దశరథ శని స్తోత్రం. అందుకని అందరూ కూడా ఈ 10 రోజుల్లో వీలైనప్పుడల్లా కష్టానికి తగిన ఫలితం రావటం ఆలస్యం అవుతూ ఉంటే దశరథ శని స్తోత్రం వినండి. అలాగే శని పూర్తిగా యోగించాలంటే మీ చేత్తో నువ్వులు ఎవరికైనా ఇచ్చేయాలి. అయితే నువ్వుల దానం ఎవరు తీసుకోవట్లేదు అనుకోండి, నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి, ఆ చిమ్మిలి గోమాతకు ఆహారంగా కొద్దిగా తినిపించండి. లేదా నువ్వులుండలు, తెల్ల నువ్వులుండలు కానీ నల్ల నువ్వులుండలు కానీ ఏవైనా ఎవరో ఒకళ్ళకి దేవాలయం బయట పంచిపెట్టేసేయండి. అప్పుడు శని తొందరగా యోగిస్తాడు. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తొందరగా లభిస్తుంది. అప్పుడు శనేశ్వరుడి అనుగ్రహం వల్ల ఏ రకంగా అయినా సరే మీకు వృత్తిపరంగా రాణిస్తారు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా 12 రాశుల వాళ్ళు శని అనుకూలత వల్ల తొందరగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో తర్వాత గ్రహం రాహు విదేశీ కారకుడు. విదేశాలకు వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లో చదువుకోవాలి, అబ్రాడ్లో ఉద్యోగం చేయాలి, అబ్రాడ్లో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు అబ్రాడ్ తొందరగా వెళ్ళాలంటే రాహువును ప్రసన్నం చేసుకోవాలి. రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే గోమాతకు ముల్లంగి తినిపించాలి. ఉడకబెట్టిన ముల్లంగి గోమాతకు తినిపిస్తే రాహు వెంటనే ప్రసన్నమైపోతాడు. అయితే దగ్గరలో గోవులు లేని వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. 2 నిమ్మకాయలు కోస్తే 4 డొప్పలు వస్తాయి. వాటిని పిండేసి వెనక్కి తీసి
నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో 2 పువ్వొత్తులు వేసి రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో నిమ్మదీపాలు పెడితే రాహువు యోగిస్తాడు. విదేశీయాన ప్రయత్నాలు తొందరగా అనుకూలిస్తాయి. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా ఉండటానికి కూడా రాహువుకు సంబంధించిన నిమ్మకాయల దీపం పరిహారం విశేషంగా సహకరిస్తుంది. చాలామంది గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ట్రేడింగు, షేర్ మార్కెట్, స్పెక్యులేషను, బిట్కాయిన్ ఇలా గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. గ్యాంబ్లింగ్లో కూడా మీకు ఎక్కువ ఫేవరబుల్గా ఉండాలంటే రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు పెట్టుకోండి. దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో మాత్రం నిమ్మదీపాలు పెట్టకూడదు. మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర నిమ్మదీపాలు పెట్టుకోండి. రాహు యోగిస్తాడు. గ్యాంబ్లింగ్లో లాభాలు వస్తాయి. అబ్రాడ్ ఛాన్సెస్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక దీర్ఘకాల సంచార గ్రహాల్లో ఆఖరిది కేతువు. కేతువు బలం లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళకైనా అన్ఎక్స్పెక్టెడ్గా హఠాత్తుగా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే కేతువును ప్రసన్నం చేసుకోండి. కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించాలి. లేదా కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు వెంటనే కేతువు ప్రసన్నమవుతాడు. గోమాత దగ్గరలో లేదనుకోండి, కుక్కలకు రొట్టెల ఆహారంగా వేయండి. దానివల్ల కేతువు ప్రసన్నమవుతాడు. కేతువు ప్రభావం కుక్కల మీద ఉంటుంది కాబట్టి కుక్కలకు మనం ఆహారం వేస్తే నవగ్రహాల్లో కేతువు శాంతించి మనకి ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యకు ఒక పరిష్కార మార్గం తెలియజేస్తాడు. అలాగే అనుకోకుండా ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఎవరికైనా కేతు బలం లేకపోవటం వల్ల హఠాత్తుగా అనారోగ్య సమస్య వచ్చినా, హఠాత్తుగా ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్య నుంచి బయటపడటానికి దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో 5 ఒత్తుల దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించుకోండి. వెంటనే కేతువు యోగిస్తాడు. ఇబ్బంది ఉండదు. ఇలా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ప్రత్యేకమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో 12 రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది 12 రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఉండేటటువంటి రాశి ఫలితాలు. ఎప్పటికప్పుడు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. గ్రహాలు ఏవి యోగిస్తాయి, ఏవి యోగించవు, యోగించని గ్రహాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.